you want to say it, just wish us all the best in the next. అందరికీ నమస్కారం. ఐఎమ్ సో హ్యాపీ ఈరోజు ఇక్కడ రావడం. మీరందరూ ఇంత గొప్ప విజయం ఇచ్చారు. థ్యాంక్ యూ. ఐఎమ్ రియలీ బ్లెస్డ్. అండ్ ఇదే నెక్స్ట్ వీక్లో ఫాలోడ్ బై మా అక్క సినిమా దక్ష వస్తుంది. మా నాన్నగారు అక్క కలిసి యాక్ట్ చేసిన సినిమా. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. చాలా కష్టపడింది. అందరూ సినిమా అంటేనే అందరూ కష్టపడతారు అండ్ దాంట్లో ఏ డౌట్ లేదు. అలాగే ఈ సినిమాకి కూడా అక్క కూడా ఫస్ట్ నుంచి ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని కష్టపడి అండ్ డైరెక్టర్ గారు హీ వాజ్ ఆల్సో వర్కింగ్ సో హార్డ్. విషింగ్ ద టీమ్ వెరీ గుడ్ లక్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఇందాక మీరు మిరాయి అంటున్నారు. అది ఆ రాయి ఈ రాయి కాదు, అది మివాయ్. ఆరు కింద పడి దొరలాలా, ఓకేనా? ఆ రోల్ అవ్వాలా. ఇట్స్ మివాయ్. అది ఓకే బేబక్క. సో అందరూ వచ్చి నెక్స్ట్ సినిమా ఇలా మా మిరాయిని ఎలా బ్లెస్ చేశారో అలాగే నెక్స్ట్ వీక్ దక్ష మూవీని కూడా బ్లెస్ చేస్తారని ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత థియేటర్స్ ఇలా కలకల్లా ఆడుతున్నాయి. సుందరకాండ నారా రోహిత్ గారి సినిమాతో మొదలైంది, మంచి పాజిటివ్ సక్సెస్తో. అలాగే ఫాలోడ్ బై లిటిల్ హార్ట్స్. కంగ్రాచులేషన్స్ టు ద టీమ్, సూపర్ డూపర్ హిట్. అండ్ అందరూ అలాగా థియేటర్స్కి రావడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఈ వారం మా మిరాయి రిలీజ్ అయింది, కిష్కింధపురి రిలీజ్ అయింది, బెల్లంకొండ సాయి గారిది. అది సూపర్ డూపర్ హిట్ అయింది. కంగ్రాచులేట్ దట్ హోల్ టీమ్. తమ్ముడు ఎరగదీశారు. ఆల్ ది వెరీ బెస్ట్. ఐఎమ్ సో హ్యాపీ. ఒకే రోజు 2 సినిమాలు రిలీజ్ అయ్యి మన తెలుగులో ఇంత గొప్ప విజయాలు సాధించిందంటే ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ద ఇండస్ట్రీ. అండ్ అలాగే ఫాలోడ్ బై ఇప్పుడు దక్ష రాబోతుంది. అది సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. ఇంకా దక్ష వచ్చిన నెక్స్ట్ వీక్ ఓజీ రాబోతుంది. సో ఇది మామూలు మంత్ కాదు. ఈ నెల అదిరిపోయే నెల. తెలుగు సినిమా కలకల్లా ఆడిపోవాలి. అన్ని సినిమాలు బాగుంటేనే ఇండస్ట్రీ అంతా బాగుంటుంది. ఒకరు పాడైపోతే పక్కనోడు బాగుంటారు అనుకోవడం అది మిత్తు. సో అందరూ బాగుండాలి, అన్ని సినిమాలు హిట్ అవ్వాలి, తెలుగు సినిమా వరల్డ్ వైడ్ పేరు మోగిపోవాలి మంది. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్ అక్క. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. సినిమా గొప్ప విజయం అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రెస్ మీడియా అండ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజుల్లో మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు. అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యూట్యూబర్స్ కానీ పేరున థ్యాంక్ యూ. మీకు మనసుకి నచ్చింది రాశారు, మీకు మాట్లాడాల్సింది చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ మిరాయ్. థ్యాంక్ యూ. వెల్కమ్. మీ సినిమాకి మీకే నేను వెల్కమ్ చెప్తున్నాను. వెల్కమ్ టు దక్ష ప్రీ రిలీజ్. ప్రీ రిలీజ్ కాదు, ప్రెస్ మీట్. ఎస్, థ్యాంక్ యూ. వావ్, ఈ స్టేజ్ మీదకి ఎక్కడానికి నానా తిప్పలు పడ్డాను. బట్ థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ మహేష్. రియల్లీ ఎక్కడ నేను ఒక రోడ్ బ్లాక్ ఉన్నాను. నన్ను రియల్గా మాకు ఒక చిన్న గ్రూప్ ఉంది. వీ వుడ్ ఆల్వేస్ టాక్ టు ఈచ్ అదర్ అండ్ దే వర్ ఆల్వేస్ వెరీ ఎన్కరేజింగ్. అట్ వన్ పాయింట్ ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ విత్ ద ఫిల్మ్ అన్నప్పుడు కూడా దే కెప్ట్ హోప్ మోర్ దెన్ మీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. రియల్లీ ఐ మీన్ ఇట్. Lakshmi, I had a question for you. అంటే you do so many things, you don't stop. మూవీ ఒకటి అవుతూ ఉంటుంది, దాంతో పాటు you're also very active on your Instagram reels. ఎప్పటికప్పుడు you keep posting. అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కన్నా కూడా your content is more exciting than you do YouTube. నిజంగా చెప్తున్నా, I feel ashamed. నేను నిన్ను అనుకున్నా, ఇంత బాగా చేసి పెడుతుంది, నాకు ఇంత బద్ధకం అంటే యూ నీడ్ టు కిక్ మీ. అయ్యో, టాలెంట్ దేవుడు ఇచ్చాడండి, ఆ టాలెంట్ని వాడుకోను. అందరితో చెప్తా, అసలు నేను నైటీలో వీడియో చేస్తా. విషయం ఏంటంటే రెడీ అయ్యే ఓపిక లేదు. సో ఐ కీప్ సీయింగ్ వీడియోస్. ఎంత చక్కగా బాగా రెడీ అయ్యి ఎవ్రీడే యూ కీప్ డూయింగ్ సంథింగ్. మీకు నిజం చెప్పనా, you only see 5% of my life on Instagram. అవునా? Because I don't want to bombard you guys పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తాను అని. కొన్నిసార్లు I am forced to keep it active on social media. I keep a stock and give it to them because I want to live my life also. ఇప్పుడు ఏమైపోయిందంటే it's just become your life on your imprint on social media rather than living life.
బట్ ఐఎమ్ ట్రయింగ్ టు బ్యాలెన్స్ దట్. బట్ థ్యాంక్ యూ. నా దృష్టిలో నేను ఐ నీడ్ టు డూ మోర్ అనిపిస్తుంది. మరి ఇలా బయటకు వచ్చినప్పుడే ఓకే ఐఎమ్ డూయింగ్ ఎనఫ్ అనిపిస్తుంది. మోర్ దెన్ మేమందరం ashamed గా ఫీల్ అయ్యే విధంగా. నిజంగా. సో అంటే వన్ పాయింట్, వాట్ కీప్స్ యూ ఇన్స్పైరింగ్? ఎప్పటికప్పుడు దట్ జీల్ ఒక్కసారి చెప్తే నాలాంటి లేజీ ఫెలోస్ నేర్చుకుంటాం నిజంగా. వాట్ కీప్స్ యూ ఇన్స్పైర్డ్? లైఫ్. నాకు లైఫ్ అంటే ఇష్టం ఉండేది. అందరం అనుకుంటాం ఫర్ ఎవర్ ఉంటామని, బట్ నేను 20s చేయాలనుకునింది ఇప్పుడు చేయాలంటే ఐ హ్యావ్ టు థింక్ 10 times. ఎప్పుడు చేయాలనుకునింది అప్పుడు చేసేయాలి. నేను టెంపుల్స్కి ఎక్కువ తిరుగుతాను. అందరూ అంటారు నీకెందుకు ఇంత చిన్న వయసులో ఇన్ని టెంపుల్స్కి వెళ్తావు అని. నేనంటాను మీరెందుకు వెళ్ళట్లేదు అంటే నాకు మోకాలు నొప్పులు నడువు నొప్పి అని. నాకు అది రాకముందే నేను వెళ్ళి అన్ని ఎంజాయ్ చేయాలని, ఐ వాంట్ టు అప్రిషియేట్ లైఫ్. అండ్ నాకు ఇష్టం. ఐ ఫీల్ లైక్ దర్ సో మచ్ టు ఎక్స్పీరియన్స్. మనం ఒక బార్డర్ వేసుకుని దీనిలో ఉండిపోయేది చాలా అనుకుంటాం. నాకు ప్రతి బాక్స్లోకి వెళ్ళినప్పుడు ఆ బాక్స్ తుడిపేసి నెక్స్ట్ ఏంటని ఎక్స్ప్లోర్ చేయాలని అనిపిస్తుంది. ఐ గెస్ దట్స్ వై ఐ కీప్ గెటింగ్ అప్ విత్ వాట్స్ టుడే, ఏం చేయబోతున్నారు ఈ రోజు అని. అండ్ ఇంకొక విషయం, ఇది మాత్రం నిజంగా మనస్ఫూర్తిగా ఐఎమ్ ఆస్కింగ్, ఎవరైనా ట్రోల్ చేస్తే we will feel like అబ్బా వీళ్ళు ఎందుకు ఇలా ట్రోల్ చేస్తాను. యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ మై లైఫ్ ఐ హావ్ సీన్ ఎన్ని ట్రోల్స్ చేసినా సరే అరే చేసుకోండి రా, లైక్ యూర్ లైక్ ఐ ఎంజాయ్ ట్రోల్స్ అని యూ సెడ్. ఎస్ ఐ డూ. ఐ మీన్ నీ గురించి ఇంకొకరు మిమిక్ చేస్తున్నారంటే యూఆర్ ఆల్రెడీ అ స్టార్. Exactly. So, బతికిపోండి అందరూ, బీ హ్యాపీ. ఐ కాంట్ గో ఆఫ్టర్ సర్టన్ పీపుల్, రైట్? ఐ మీన్ మై ఒపీనియన్ ఇస్ డిఫరెంట్ అబౌట్ హౌస్ ఇలాగా ట్రోల్స్ మీమ్స్ చేసే వాళ్ళ గురించి. బట్ దెన్ ఐ ఆల్సో ఎంజాయ్ ఇట్. దర్ ఆర్ సో ఫనీ. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది నేనెందుకు అనుకోలేదు ఇలాగా, నేనెందుకు పెట్టలేదు ఇలాగా అని. సో ఐ రియలీ ఇట్స్ ఎ న్యూ గేమ్, ఇట్స్ ఎ న్యూ వే ఆఫ్ లైఫ్. అండ్ ఒక థిక్ స్కిన్ ఒకటి వేసుకొని నీ మీద యూ జస్ట్ హ్యావ్ టు ఎంజాయ్ ఇట్ అంతే. నేనే ఎన్నిసార్లు తన్ని మిమిక్రీ చేసి దాంకునేది నేను ఎక్కడైనా కనిపించినప్పుడు బాబోయ్ అని నేను ఎత్తుక్కొని వెళ్ళి రా బయటకంటే సారీ ఐ వుడ్ రియలీ అప్రిషియేట్ బికాస్ సీ తను చాలా క్రియేటివ్గా చేసేది. ఒకరిని కించపడుస్తూ కాదు, ఒకరి మీద వ్యక్తిగతంగా మాట్లాడుతూ కాదు. షీ సెలబ్రేటెడ్ మై యాక్సెంట్, షీ సెలబ్రేటెడ్ మీ. అలాంటప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. నేనే అప్రిషియేట్ చేసేదాన్ని తను ఎక్కడ కలిసినా, ఎక్కడైనా ఫంక్షన్స్లో వాటిలో కలిసినప్పుడు. సో దిర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ బికాస్ యూఆర్ ఎంజాయింగ్ అండ్ యూర్ క్రియేటింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ఈ రోజుకి మనం చార్లీ చాప్లిన్ ఇమిటేట్ చేస్తాం, ఆయన పోయి ఎన్ని సంవత్సరాలు అయిందో, బట్ దోస్ ఆర్ ద స్టార్స్ హూ క్రియేటెడ్ వన్ ఇంపాక్ట్, యు నో. సో ఆబ్వియస్లీ ఐ హావ్ డన్ సంథింగ్ రైట్ and I really enjoyed imitating you. There you go. Thank you. నిజంగా ఇందాక ట్రోల్స్ చేసేవాళ్ళు చాలా చాలా కంటెంట్ తీసుకుని బతికేశారు కదా, ఆ బతికేసిన వాళ్ళు నేను కూడా ఉన్నాను. నో, దెర్ ఆర్ కొంతమంది వ్యక్తిగతంగా మాట్లాడి వాళ్ళు ఇప్పుడు యాక్టర్స్ కూడా చాలా సార్లు వచ్చి కలవాలి మాట్లాడాలి అంటే అసలు నువ్వు నన్ను వ్యక్తిగతంగా నీ ఇష్టం వచ్చినట్టు నీ యూట్యూబ్ ఛానల్ కోసం నువ్వు ఏదేదో మాట్లాడి ఈ రోజు నీకు ఒక కాన్షియన్స్ పుట్టి వచ్చి కలవాలి అంటే అలాంటి వాళ్ళు నాకు అక్కర్లేదు. You know, you got to draw a line also. So I enjoy people who imitate, who mimic, who create, but not degrade and demean. There is a thin line akkada. ఎన్ని షోస్ ఇమిటేట్ చేశాను తెలుసా లక్ష్మి. ఐ నో దాట్. నువ్వు మీరు యాంకరింగ్ చేసేది అలా చేస్తారని విన్నాను. అమ్మని నాకు కూడా ఒక నెక్స్ట్ టైం నుంచి పర్సంటేజ్ నేను తీసుకోవాలి దాని నుంచి. వెళ్ళిన వెంటనే అమెరికాలో ఒక 400 షోస్ చేసింటా. వెళ్ళిన వెంటనే హాయ్ అనగానే ఎవరు రెస్పాండ్ అయ్యేవాళ్ళు కాదు. నేను వెంటనే వెల్కమ్ టు మై షో అంతే. ఓ చప్పట్లు కొట్టేవాళ్ళు. ది వాంటెడ్ మీ టు ఇమిటేట్. అండ్ లక్ష్మి నీ షోస్ లో మాట్లాడిన ఉంటాయి కదా, అంటే ఈ పిక్చర్ లో మనోజ్ బేబీగా ఉన్నంత ముద్దుగా నేను ఎప్పుడు ఏ బేబీని చూడలేదు. బేబీ. ఎస్. సో ఎనీవే థ్యాంక్ యూ లక్ష్మి. ఐ లవ్ యూ అ లాట్. థ్యాంక్ యూ. ఓకే, లెట్స్ ఇన్వైట్. మీ ఇద్దరం ప్రేమించుకోవడం అయిపోయింది, మిమ్మల్ని ప్రేమిస్తాం ఇప్పుడు. మిమ్మల్ని సురేష్ గారు ప్రేమించుకోబడ్డాక రెడీయేనా? అంటే పిలవలేదండి, ఆగండి. వచ్చేయండి సురేష్ గారు. లేదు రండి. విత్ గ్రాండ్ వెల్కమ్ ఇన్వైటింగ్ సురేష్ గారు ఆన్ టు ది స్టేజ్. జెమినీ సురేష్ గారు.
అరే, ఇంకా మనమేగా. మీరు ఆ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. చాలా జరిగింది అందుకే- ఎక్స్ప్రెషన్ రావడం కోసం. అందరికీ నమస్కారం అండి, లక్ష్మి గారు అండ్ మై ఫ్రెండ్ మధు, ముఖ్య అతిథి మా హాసన్ మహేష్. ఆయన కూడా పైకి పిలిచేద్దాం. ఏం లేదు, ఇక్కడ ఏంటంటే మనోజ్ గారు వచ్చేదాకా మేనేజ్మెంట్ స్కిల్స్ ఇవన్నీ. లేదు మనోజ్కి దీనికి సంబంధం లేదు. మనం స్టార్ట్ చేస్తే వాడు వచ్చేస్తాడు. నేను ఆల్రెడీ మాట్లాడేసాను, లేకపోతే స్టార్ట్ కూడా చేసాను. సరే అండి, ఈ సినిమా కాదండి, దక్ష కోసం వస్తున్నాడు వాడు. రారా కోసేపు మాట్లాడుకుందాం అన్నాను అంతే. థ్యాంక్ యూ మనోజ్ గారు, నిజంగా మమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి, మమ్మల్ని అభినందించడానికి వస్తున్నారు. అండ్ మీడియా సోదరులందరికీ మీరు ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. అన్న చాలా వేరే లేవు అసలు వచ్చి ఇప్పుడు పాపం అతను మరబెట్టుకున్నాడు. ఎన్ని అయిపోతున్నా ఇంకా దక్ష సినిమా నేను చిన్న ఎక్స్పీరియన్స్ చెప్పేసి, నేను లాస్ట్ కూర్చొని మాట్లాడుకుందాం. కూర్చోవచ్చా అండి? ఏమండి చేయలేదు సార్ మరి. ఓ, మహేష్ గారు. మహేష్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఒక నిమిషం స్లో మోషన్ లో రారా? స్లో మోషన్ అదే అంత స్పీడ్ వచ్చేసారు. మీరు చైర్ కలిసిపోతారు. సేమ్ కలర్ కాంబినేషన్. ఓకే ఓకే ఓకేనా? ఇక్కడ కూర్చోవచ్చా? అరే, నా ఫోన్లో నేను నా వీడియోలో ఉన్నారా? అక్కర్లేదా? లేదు, మీ ఫోన్ అక్కడ ఉండిపోయింది. కూర్చో. Until Manoj comes and Vamsi Garu comes. వస్తారు. సో నేనే చెప్తానండి, ఈ సినిమా నాన్నగారు తీసుకొచ్చారు నాకు ఈ కథ. నేను ఫస్ట్ షాక్ తిన్నాను, నిజంగానేనా మా నాన్న నాకు కథ తీసుకొచ్చారని. నిజమే, తీసుకొచ్చారు. అండ్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ దట్ మేమిద్దరం కలిసి ఫస్ట్ టైం సినిమాలో, నాకు ఊహ తెలిసాక సినిమా చేస్తున్నందుకు. అండ్ సినిమా కష్టాలు అందరికీ తెలిసినట్టువే. ఎంత కష్టపడ్డానో అక్కర్లేదు, చాలా ఇష్టపడుతూ చేసిన సినిమా ఇది. నాకు నిజంగా ప్రతి సినిమాకి ఒక ఫ్యామిలీ అనేది ఒకటి ఏర్పడుతుంది అనమాట. అలాగే సురేష్ గారు, మహేష్, విశ్వంత్, అండ్ జస్ట్ truly created